హలో గాయస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సాయం రెడ్డి. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 4:20 అయింది. షిఫ్ట్ అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. మనకి ఎప్పుడు నైటే షిఫ్ట్లు, 1.5 year నుంచి కూడా నైట్ షిఫ్ట్లే అనమాట మనకి మొత్తం. నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా అనేది అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, మన వెనకాల ఉన్నది అందులో వర్క్ చేస్తాం, పికర్లీ సర్కస్లో. సో నేనైతే ఇప్పుడు బర్మింగం అయితే వెళ్తున్నా అనమాట. మార్నింగ్ 5:30కి బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు టైం 4:30 అయింది. పికర్లీ సర్కస్ నుంచి బర్మింగం వెళ్ళాలంటే ఇప్పుడు విక్టోరియా స్టేషన్కి వెళ్ళాలి మనం. విక్టోరియా స్టేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో ఇమ్లీబండ్ బస్ స్టాండ్ లెక్క అర్థం చేసుకోవాలంటే. సో విక్టోరియా బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 30 minutes 25 minutes బస్సు ఉంటుంది డైరెక్ట్. సో బర్మింగం ఎందుకు వెళ్తున్నా అనేది ముందు చెప్తా. సో ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనమైతే బస్ దిగేసినాం, కరెక్ట్ 10 minutesలో వచ్చేసినాం. నైట్ పొద్దున కాబట్టి ఎక్కువ స్టాప్స్ ఆపడు, ఇంకా డైరెక్ట్ ఎవరు లేకపోతే. మన వెనకాల అనిపిస్తుంది కదా విక్టోరియా బస్ స్టేషన్. లండన్లోనే అయితే బిగ్గెస్ట్ బస్ స్టేషన్ అనమాట ఇది. సో ఇక్కడ నుండి మల్టిపుల్ రూట్స్కి ఆల్ ఓవర్ యూకే ఇంకా బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో మనతో పాటు అయితే రాజు కూడా వస్తుందన్నమాట బర్మింగంకి. సో ఇప్పుడే రాజు ఏమో ఇంటి నుంచి వచ్చింది డైరెక్ట్గా ఇక్కడికి, నేను షిఫ్ట్ నుంచి వచ్చిన. సో మీ ఇద్దరం అయితే బర్మింగంకి వెళ్తున్నాం. బస్ ఇందాక దిగిన దగ్గర నుంచి 10 minutes వాక్ ఉంది. అంటే టికెట్స్లో పోస్ట్ కోడ్ ఉందన్నమాట, ఆ పోస్ట్ కోడ్కి రావాలి. సో వచ్చి వెయిట్ చేస్తున్నాం, ఇంకా 1/2 hour ఉంది. సో బస్సు కడితే కనపడట్లేదు, చూద్దాం. బస్ అన్నమాట, ఫ్లిక్స్ బస్. సో బస్సులో అయితే అసలు ఎవ్వరు లేరు. నేను, రాజు, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు బర్మింగం టెంపుల్కి వస్తున్నారు. సో 4-5-6 members హార్డ్లీ మొత్తం బస్సులో, డ్రైవర్తో పాటు 7 members ఉన్నాం కరెక్ట్గా. మాకోసమే బస్ స్టేషన్ అనుకుందాం. అండ్ మేము కరెక్ట్గా 5:35కి స్టార్ట్ అయినాం లండన్ విక్టోరియా నుండి. సో ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా బస్సెస్ బుక్ చేసుకోవాలి, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఏం చేసుకోవాలన్నా ఫ్లిక్స్ బస్ ట్రై చేయండి. ప్రమోషన్ కాదు, జస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం మనకి తక్కువ ప్రైజెస్ పడతాయి అన్నమాట. ఇప్పుడు మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి, ఇప్పుడు మేము ఈరోజు వెళ్ళి రేపు మళ్ళీ ఈరోజు మార్నింగ్ వెళ్తున్నాం, మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ బర్మింగం నుంచి. మాకైతే ఈచ్ 12 pounds పడింది అనమాట, చాలా చీప్. లైక్ ఒక్క సింగిల్ ట్రిప్ మాకు 6 pounds పడింది, మళ్ళీ వచ్చేసి రిటర్న్ కూడా 6 pounds పడ్డది. సో మనకి 12 poundsలో అప్ అండ్ డౌన్ వచ్చేసినట్టే, చాలా అఫోర్డబుల్. సో మీరు కూడా ఎప్పుడైనా బుక్ చేసుకుంటే ఫ్లిక్స్ బస్ బుక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి టైము 5:50 అయింది, కొంచెం పండుకుందాం, బర్మింగంలో లేద్దాం. బాయ్. బర్మింగం అయితే రీచ్ అయిపోయాము. మా బావ అయితే ఇంకా పిక్ చేసుకోవడానికి వచ్చాడనమాట. మేము ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం వాళ్ళ ఇంటికి. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. బస్సులో వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది. బాగుండి ఇంకా నేను దింపేస్తానంటే కార్లో మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ సో దిస్ ఈజ్ ద టెంపుల్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట ఆర్కిటెక్చర్. సో మనకి ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది. చాలా ఫేమస్ ఈ టెంపుల్ మాత్రం. బర్మింగం వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ యూకే మొత్తంలో. సో వెదర్ కూడా చాలా ప్లెజెంట్ ఉన్నది అసలు యాక్చువల్గా. అండ్ వీడియో అయితే తీయనీయలేదు మనల్ని లోపల. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సో బయటకి అయితే వచ్చేసినాం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా మన బ్రో అయితే కలిసిండు, యూట్యూబర్, యూకేలా మన తెలుగు యూట్యూబర్, మంచి కంటెంట్ యూట్యూబర్, మీకు అందరు తెలుసు, మనోహర్ బ్రో. హాయ్. హలో, ఎట్లా ఉన్నావు? సూపర్ బ్రో, చాలా రోజుల తర్వాత కలిసినాం మేము ఇద్దరం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడి గుడిలో కలిసినాం. అండ్ దాని తర్వాత కూడా మ్యాచ్కి వెళ్తున్నాం. మేము మెయిన్ పర్పస్ అయితే దానికే వచ్చినాం, మ్యాచ్ కోసం.
సో మాకు తెలీదు ఆ అన్న కూడా మ్యాచ్కి వచ్చిందని. సో జస్ట్ ఇప్పుడే కలిసినాం. సో మీ ఇద్దరం కూడా మ్యాచ్కి వెళ్తాం. సో మ్యాచ్ చివరికి చూడండి. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది రోజు బర్మింగంలో. లెజెండ్స్ మ్యాచ్ ఉంది. మన సీనియర్ ప్లేయర్స్ మళ్ళీ చూస్తాం ఎట్లా ఉందో. వర్షం కూడా పడుతుంది, మన మ్యాచ్ జరుగుతుందో కూడా తెలియదు. ఓకే, మేమైతే దర్శనం చేసుకున్నాం వచ్చినందుకైతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇంకా ఇప్పుడు బస్సులో రిటర్న్ అయిపోతున్నాం అక్క వాళ్ళ ఇంటికి. అండ్ మాకు ఈచ్ £4.50 పడింది. డే పాస్ తీసుకున్నాము. అండ్ దారిలో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు. సో ఫుడ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఇప్పుడే పెప్పేస్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు అనమాట, యూనివర్సిటీ క్లాస్మేట్. సో బర్మింగం పెప్పేస్లో వర్క్ చేస్తాం. సో ఫుడ్ అయితే తీసుకొని పోతున్నాం. థ్యాంక్స్ కార్తిక్ ఫుడ్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇది తినేసి ఇంకా స్టేడియంకి అయితే వెళ్ళాలి. బర్మింగంలో ట్రామ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ మేమైతే అందరం ఇప్పుడు బస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మాకు ఆల్రెడీ డే పాస్ ఉంది. సో మేము ఎన్ని టైమ్స్ అయినా బస్ ఎక్కొచ్చు దిగొచ్చు. సో వీళ్ళు కూడా ఇప్పుడు బస్ ఎక్కితే గ్రూప్ టికెట్ తీసుకుంటారు. గ్రూప్ టికెట్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఐ మీన్ బర్మింగం నౌ. లైక్ పొద్దున్నట్టు వచ్చేసినాం, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళినాం. బర్మింగం బాలాజీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి తినేసి అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ నేను అందుకు వచ్చాను బర్మింగం కంటే. ఈరోజు అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లెజెండ్స్ T20 ఛాంపియన్షిప్ అయితే జరగబోతుంది ఎడ్గబాస్టన్ స్టేడియంలో బర్మింగంలో. సో నేను దానికోసమని నేను లండన్ టు బర్మింగం ట్రావెల్ చేశాను. అండ్ ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాను. సో మా అక్క వాళ్ళే మాకు టికెట్స్ బుక్ చేశారు అనమాట. సో మా బావ అండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చూడడానికి వస్తారు. సో అందరం కలిసి మేము మా బావ వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు. అండ్ మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మేమైతే స్టేడియంకి వెళ్ళాక మొత్తం చూపిస్తాం. ఈ మ్యాచ్ అయితే చూడడానికి నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మన చైల్డ్హుడ్లో ఆడిన ప్లేయర్స్ అందరూ ఈ మ్యాచ్ ఆడుతున్నారనమాట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చైల్డ్హుడ్లో ఎంతమంది ప్లేయర్స్, ఎంత లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆడుతున్నారు. సో మనం అక్కడికి వెళ్ళాక మొత్తం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. సే హాయ్. హలో, కమ్ ఆన్ ఇండియా. షీ ఈజ్ అ క్యూట్ లిటిల్ ఏంజల్, తనిష్క. సే హాయ్ తనిష్క. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం ఎడ్గబాస్టన్ స్టేడియం, వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హోమ్ కౌంటీ క్రికెట్ క్లబ్కి. సో మనమైతే వెళ్తున్నాం లోపలికి. చాలా ఎగ్జైటింగ్ ఉంది. మన వాళ్ళు కూడా అందరు వస్తారు. ఎగ్జైటింగ్ ఉంది. చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ వచ్చేసారు. మా టికెట్స్ అయితే స్కాన్ చేశారు అండ్ సెక్యూరిటీ చెక్ కూడా చేశారు. లోపలికి అయితే వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాం. చాలా హడావుడిగా ఉంది. మొత్తం ఇండియన్ పాకిస్తాన్ ఫ్లాగ్స్. ఇంకా మేమైతే మా సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మాది వచ్చేసి బ్లాక్ 1లో ఉందన్నమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ బ్లాక్స్ కూడా ఉంటాయి. అండ్ సీటింగ్ అయితే మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లోనే కూర్చోవాలి. ఇండియాలో అయితే ఆ స్టాండ్స్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ తనిష్క చూసుకున్నట్టయితే ఫుల్లీ కవర్డ్ అప్, చలి ఫుల్ పెడుతుంది అండ్ వర్షం కూడా పడుతుంది. ఫైనల్లీ వి ఎంటర్ ద స్టేడియం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది స్టేడియము. మా సీట్ రో వచ్చేసి జే అనమాట. సో జే ఇక్కడ ఉంది. సో అక్కడ లాస్ట్కి ఉన్నాయి మా సీట్స్. దగ్గర నుంచి చూడడం ఎప్పుడే ఫస్ట్ టైం లైఫ్లో. చాలా హ్యాపీగా ఉంది. మన యూసఫ్ పఠాన్ అక్కడ ఆడుతుంది కదా, యూసఫ్ పఠాన్. అండ్ పిచ్ అయితే కవర్ చేశారనమాట. వర్షం పడింది చాలా. సో మ్యాచ్ జరగదు అనుకున్నాను. ఎస్టర్డే మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల. సో ఇక్కడైతే అది దాంతో కవర్ చేసిర్రు. అండ్ చాలా ఫాస్ట్గానే ఉందన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ తొందరనే అయిపోయింది.
జస్ప్రీత్ సింగ్. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. పాకిస్తాన్ 244 టార్గెట్ ఇచ్చింది. సో ఓకే, ఇప్పుడు మన సెకండ్ బ్యాటింగ్ ఉంది. ఏం కాదు, మనం గెలుస్తాం. ఇండియా ఎప్పుడు ఓడిపోదు. ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు బుజ్జి. ఓకే, మీకు ఎట్లా అనిపించింది అక్క బావా? ఓకేనా? చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి లైవ్ లో ఫీల్ చాలా బాగుంది. డెఫినెట్గా గెలుస్తాం. ఒక్క ఫైట్ కూడా ఓడిపోవాలి ఇప్పటి వరకు. అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉంది ఇక్కడి నుంచి దగ్గర నుంచి చూస్తున్నందుకు. వహాబ్ రియాజ్, పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్. ఇంకా ఫ్యాన్స్ మధ్యలో అయితే వార్ అయితే జరుగుతుందనమాట. సో ఇంకా సెక్యూరిటీ వాళ్ళైతే వాళ్ళని ఇంకా బయటికి పంపించేసారు అనమాట. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. ఇండియా సెకండ్ బ్యాటింగ్ ఇంకా తొందరనే వికెట్స్ పడిపోయినాయి. సో సురేష్ రైనా ఒక్కడే 50 చేసిండు అనమాట. నా ఫేవరెట్ క్రికెటర్ లైవ్లో 50 చేయడం మస్తు అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ ఫీలింగ్ అసలుకి. మొత్తానికి మ్యాచ్ అయితే ఓడిపోతున్నాం. సో ఇంక వెళ్ళిపోతున్నాం చూడలేక. మంచి మ్యాచ్. సో బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇక వాళ్ళైతే ఇక ఫుల్ అరుస్తూనే ఉర్రు ఇందాక నుండి గెలుస్తురని. వాళ్ళు ఏదో ఎప్పుడో ఒకసారి గెలుస్తారు కాబట్టి వాళ్ళకి అట్లా ఆనందం. సో మనమైతే డిసప్పాయింట్మెంట్తో ఇంటికి పోతున్నాం. బట్ దే ప్లేడ్ వెల్. బా 6 మామూలు కొట్టలేడు, కానీ ఫస్ట్ నుంచి కొట్టుంటే అయిపోయాయి 6లు. మొత్తానికి మ్యాచ్ అయిపోయింది. మేమైతే 18 ఓవర్స్ ఉండగానే వచ్చేసినాం అనమాట. ఇంకా మ్యాచ్ అయితే ఓడిపోతున్నామని ఇంకా. సో వాళ్ళు ఇంకా సెలబ్రేట్ అసలుకి బాగా ఇంకా ఇండియన్స్ ముందు ఇంకా బాగా అరుస్తారు అనమాట. సో ఇంకా వద్దులే ఇంకా అని వచ్చేసినాం మేము. ఇంకా మ్యాచ్ మొత్తం మస్తు అనిపించింది ఎక్స్పీరియన్స్. దగ్గర నుండి అందరినీ చూసిన. షాహిద్ అఫ్రీది, వహాబ్ రియాజ్, షోయబ్ మాలిక్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గుర్కీరత్ సింగ్ మాన్, ఇంకా అనురుద్ సింగ్, రాయుడు, చాలామంది చాలా దగ్గర చూసినాం. లాస్ట్కి మేము ఫోటో ఆపర్చునిటీ అయితే మిస్ అయినాం. తొందరగా వెళ్ళిపోయినాం. మా ఫ్రెండ్స్ మనోహర్ భయ్య అయితే ఫొటోస్ దిగిండు, ఆగమని చెప్పిండు. కానీ మేము ఇంకా మా స్టాండ్లో అయితే చాలా మంది గొడవకైతే రెడీ అయ్యారు అనమాట. సో మేము ఇంకా వద్దులే అని ఇంకా మేము అందరం ఫ్యామిలీస్తో ఉన్నాం కదా వాళ్ళు అని వెళ్ళిపోయినాం మేము ఇంకా. సో ఆపర్చునిటీ అయితే మిస్ అయినాం. ఓకే, ఇది మాత్రం హైలైట్ అసలుకి. నేను స్టేడియం నుంచి బయటకు వచ్చినాక మనోళ్ళు ఈ ఫ్లాగ్ పట్టుకొని జై జనసేన అని అంటారు. నేనైతే షాక్ అయినా. అసలు మనోళ్ళు ఇక్కడికి కూడా అసలు ఇంత పిచ్చా పవర్ స్టార్ అంటే అనుకున్నా. మొత్తం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు మొత్తం అసలుకి. అండ్ చాలా థ్యాంక్స్ రవి బావ అండ్ కీర్తక్క మా కోసం టికెట్స్ బుక్ చేసినందుకు. అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరితో కలిసి మ్యాచ్ చూడడం. చాలా ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలుకి స్టేడియం ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మనోహర్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అండ్ హెల్పింగ్ మీ. మొత్తానికి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కోర్స్ కూడా అయిపోవస్తుంది. సో సూన్ ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికైతే స్కోప్ ఉంది టైం దొరికినప్పుడల్లా. సో hope you enjoyed this vlog and signing off, Sai Amrit Reddy.